నమస్కారం. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చిక్కుడుపాలెం గ్రామంలో భూగర్భ శివాలయాన్ని గత 5 ఏళ్ళ నుంచి కూడా నిర్మించి 150 దాదాపుగా శివాలయాలు తెచ్చి ఈ నియోజకవర్గంలో అతిపెద్ద శివాలయంగా భూగర్భ శివాలయంగా కూడా నాకు తెలుసుండి నియోజకవర్గంలో ఇదే. ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు కూడా ప్రపంచ స్థాయిలోనే ఉందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈరోజు నేను గత వారం ఈ గుడికి సందర్శించినప్పుడు ఇక్కడ పూజారి అన్నటువంటి శర్మ గారు ఇక్కడ మైక్ సెట్ ఒకటి లేదు, దాన్ని ఇవ్వండి అని చెప్తే మైక్ సెట్ ఈరోజు ఈ గుడికి మేము స్పాన్సర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ గుడి అభివృద్ధి కూడా తోడ్పడి ఇక్కడ స్థానిక ఉన్నటువంటి స్పీకర్ గారు పవన్ కళ్యాణ్ గారు అదే టూరిజం మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఈ భూగర్భ శివాలయాన్ని నర్సీపట్నంలో ఒక ప్రత్యేక ఉండే విధంగా మేము కూడా సాయశక్తులు కూడా ఈ దేవాలయానికి సహకారాలు అందిస్తామని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం మేము జరిగిందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా ఈ భూగర్భ శివాలయాన్ని ఒకసారి సందర్శించి దీని యొక్క దైవభక్తిని ప్రజలందరికీ తెలియవలసిన అవసరం ఉంది. ఇంత చక్కటి దేవాలయాన్ని నేను బహుశా అదే చూశాను. మీరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మనంతో సాయ సహకారాలు కూడా అందిద్దామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాను. మహాశైలందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ చిక్కుడుపాలెం గ్రామంలోని భూగర్భ శివాలయాన్ని దర్శించడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ ఉన్న శివలింగాలు కూడా సుమారు 150 శివలింగాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి శివాలయంలో ఉన్న శివలింగం నమూనా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అట్లాగే ఇంకా కొన్ని శివలింగాలు ప్రతిష్టాపన కూడా ఉంది. కాబట్టి వారికి శర్మ గారికి దాతల సహాయ సహకారాలు అందించి మన గవర్నమెంట్ సపోర్ట్ కూడా చేస్తుందని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అట్లాగే దాతల సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో మిగతా శివలింగాలు కూడా ప్రతిష్ఠ జరిపించుకొని ఎంతో ప్రతిష్టగాంచినటువంటి శివాలయంగా ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది. ఈ 2 నియోజకవర్గాలకి, తుని నియోజకవర్గానికి ఇటు నర్సీపట్నం నియోజకవర్గానికి కూడా ఎంతో తోడ్పాటును అందిస్తూ భక్త మహాశైలుకు శివుడు ఆదేశానుసారం శివుడు సంతోషంగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు కండవల్లి సీతారాం శర్మ. ఇది అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చిక్కుడుపాలెం గ్రామంలో ఉన్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ శివాలయం. ఇక్కడ గత వారం సూర్యచంద్ర గారు నా మిత్రులు, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వెలమ కార్పొరేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి సూర్యచంద్ర గారు వచ్చారు. అక్కడికి ఆయనకి నేను వివరించాను ఈ గుడి పరిస్థితులు. గుడికి మైక్ సెట్ లేదని చెప్తే వెంటనే స్పందించి మైక్ సెట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది ఒక ప్రముఖమైన ఆధ్యాత్మిక కేంద్రంగా, ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామన్న ఆశయం ఆయనకి చెప్తే ఆయన తప్పకుండానండి ఇది స్పీకర్ గారి దృష్టికి, అలాగే వీలైతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్దాం, అలాగే పర్యాటక శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్దామని చెప్పారు. ఆయన చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు. అలాగే మరో మిత్రులు కృష్ణారావు గారు ప్రముఖ వ్యాపారవేత్త, ఈయనకి 4-5 ఫ్యాక్టరీలు ఉన్నాయి, చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈయన కూడా స్పందించి ఈ గుడికి ఏమైనా చూద్దామని చెప్పి ఈ గుడి సందర్శించడానికి వచ్చారు. ఈ తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం యువ నాయకులుగా ఉన్నారు. కోటనందూరు మండలం. అలాగే మిత్రులు చాలామంది వచ్చారు. అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఇలాంటి శివాలయం అతిశయోక్తి కాదు. ఇంత పెద్ద భూగర్భ శివాలయం ప్రపంచంలో లేదు. చాలా మహిమాను శివలింగం. ప్రపంచంలో ఉన్న శివలింగాలన్నీ ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని శివలింగాలు కూడా ప్రతిష్ఠించడం జరుగుతున్నది. ఇక్కడ స్వహస్తాలతో పూజ అభిషేకం చేసుకునే అవకాశం, ఇంకా శక్తి ఆసక్తి భక్తి ఉన్న భక్తులకి విగ్రహ ప్రతిష్ఠ అవకాశం ఉంది. కాబట్టి అందరి భక్తులకి నేను ఇదే కోరుతున్నాను, ముందు మీరు రండి, దర్శించండి. ఓం నమః శివాయ.